హాయ్ అండి. గోధుమ పిండితో ఒకసారి బిస్కెట్లు అయితే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇవి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసేసుకొని 2 కప్పులు గోధుమ పిండి, హాఫ్ కప్ బొంబాయి రవ్వ, 1 కప్ షుగర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటే చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత 3 ముద్దలుగా డివైడ్ చేసేసి ఒక ముద్ద తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసేసి ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత కత్తి వచ్చేసి క్రాస్గా పెట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం చేసుకున్న బిస్కెట్స్ ఒక్కొక్కటి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగతా బిస్కెట్స్ కూడా వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.